Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. కీర్తన గ్రంథము 94 అధ్యాయము 18వ వచనం. దే మెర్సీ ఓ లార్డ్ held me up. Psalms 94 chapter 18 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. కీర్తనాకారుడు తన జీవితంలో సాతాను తెచ్చే ఆ పాపపు శోధనలో జారిపోయే పరిస్థితిని ఇక్కడ వివరిస్తున్నాడు. అంటే ఎలాంటి విశ్వాసి అయినా ఎంత గొప్ప దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా సాతాను ఆ యొక్క పాపపు శోధనలు అనేవి తీసుకువస్తుంది. అలాంటి పరిస్థితులు మనకి సంభవిస్తాయి అని చెప్తున్నాడు. ఎప్పుడైతే అలాంటి సందర్భం వచ్చినప్పుడు దేవుని యొక్క కృప మనకి బలముగా ఉంటుంది. దేవుని యొక్క కృప వలన మనం కష్టకాలంలో అలాంటి పరిస్థితుల్లో క్రీస్తు యొక్క సాక్షులుగా బ్రతకటానికి దేవుని కృప మనల్ని బలపరుస్తుంది. అంతేకాదు, మన బలహీనతల్లో మనం బలముగా జీవించాలి అంటే దేవుని యొక్క కృప మనకి కావాలి. మనం ఆ పాపపు స్థితిలో అలాగే లోకంలో ఉన్న దురాశలకు మనము విడిచిపెట్టాలి అంటే మన వల్ల కాదు, కానీ దేవుని యొక్క కృప మనల్ని ఆ యొక్క శోధనలో నుంచి మనల్ని బయటకు తీసుకువచ్చి మనకి బలాన్ని ఇస్తుంది. ఇలాంటి దేవుని యొక్క కృప మన అందరికీ కావాలి. ఎప్పుడైతే మన జీవితంలో విశ్వాసంలో మనం ముందుకి కొనసాగుతున్నప్పుడు ఎన్నో చీకటి పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. అంటే సాతాను అలాంటి శోధనలు మనకి తీసుకువస్తుంది. ఎన్నో ఊహించని ఆటంకాలు, భయంకరమైన పరిస్థితులు, విశ్వాసం నుండి తొలగిపోయే ఎన్నో విషయాల్లో మనం ఉంటూ ఉంటాం. లోక సంబంధంగా వాటికి లొంగిపోయే వరంగా ఉన్నప్పుడు మరణం అనేది మనకి దగ్గరగా చేరుస్తుంది సాతాను తన యొక్క శోధనల వల్ల. కానీ ఎక్కడా కూడా మనము పడిపోకుండా ఆ కష్టకాలంలో ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే మోకరించి ప్రార్థనిస్తామో, అలాగే వాక్యాన్ని పఠిస్తామో, దేవుడు తప్పకుండా మనకి దేవుని యొక్క కృపను అనుగ్రహించి వాటన్నిటిలో నుంచి మనల్ని విడుదల చేసి మనకి ఒక గొప్ప బలాన్ని దేవుడిస్తాడు. అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే వస్తుంది. మనమందరము కూడా ఈ యొక్క దినాన అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కీర్తనకారుడు ఎలాగైతే ఈ విషయాల్ని మనకు తెలియచేస్తున్నాడో, మనము కూడా దేవుణ్ణి అలాగ ఆశ్రయించినట్లయితే దేవుని యొక్క కృప మనల్ని ప్రతిక్షణము మనల్ని కాపాడుతుంది, భద్రపరుస్తుంది, అలాగే బలాన్ని ఇస్తుంది. ప్రతి విషయంలో మనకి ఆ బలం ద్వారా మనం ముందుకు నడుస్తాం. ఇలాంటి గొప్ప వాగ్దానంను దేవుడు మనకి ఈ రోజున అనుగ్రహించారు. ఈ వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చమని, దేవుని యొక్క కృప మనకి, ఆయన యొక్క బలము మనకు దయచేయమని ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకెన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకెన్నో వందనములు, స్తోత్రములు తండ్రి. నాయన, ఈ యొక్క వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితంలోనూ అలాగే మా అందరి జీవితంలోనూ నీ యొక్క కృపతో, నీ యొక్క బలముతో సాతాను యొక్క శోధనలో నుంచి మమ్మల్ని విడిపించి మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.